ఇప్పుడు కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా, పెద్దన్న తిడతాడు, పడతాము, ఏముంది. వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు, హర్ట్ అవుతే మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా, అట్లా ఆలోచిద్దాం. కళ్యాణ్ గారి గురించి నేను 22 ఏళ్ల నుంచి చూస్తాను. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది, కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్ గా వారి దగ్గరికి వెళ్ళింది. అది కాదు ఇది ఇక్కడ జరిగింది. June 1 థియేటర్లు బంద్ అని మీరందరూ హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం. అక్కడే ఒక సమస్య అండి, అక్కడే ఒక సమస్య. ఛాంబర్ సరిగ్గా ఎఫిషియన్సీ గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఇది జరిగిందని మేమంటే దానికి మీ సమాధానం ఏంటి? నాకు తెలియదు కదా, నాకు తెలియదు. నేను ఇప్పుడు నీకు ఎలా నేను కన్క్లూజన్ ఇస్తాను? లోపల ఏమి జరిగింది మీకు ఒకటి, మీరందరూ ప్రాపర్ గా మీకు కమ్యూనికేషన్. ఎస్, ఇప్పుడు అక్కడి నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ వస్తే ఆ ప్రెస్ మీట్ ఎంత అందంగా ఉంది. మేము ఛాంబర్ కూడా అదే చెప్తాం, ఏదున్నా పేపర్ మీద ప్రెస్ మీట్ లాగా పంపియండి అని. అక్కడ ఉండే 20-25 మంది బయటకు వచ్చి ఎవరికో తెలిసిన వాళ్ళకు ఒక న్యూస్ కమ్యూనికేట్ చేస్తారు. లోపల ఏం జరిగింది తెలుసా ఇది అని, అది హైలైట్ అవుతుంది.